వెల్కమ్ టు టీ10. నేను రేవతి. వీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేయడంతో ఆ దేశంపై ఆశలు పెట్టుకున్న భారతీయులకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే అమెరికా టెక్ ఇండస్ట్రీ లే ఆఫ్ల ప్రభంజనంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఈ పరిణామాలు ఇండియన్ వర్కర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా H1B వీసాలు ఉన్న వారి పరిస్థితి వర్ణనాతీతం. ఈ ధోరణితో పాటు కఠినమైన వీసా నిబంధనలను ప్రవేశపెట్టడం, దరఖాస్తు ధరను విపరీతంగా పెంచేయడం వల్ల అమెరికాలోని భారతీయ వలసదారులు, అంతర్జాతీయ విద్యార్థులు, నైపుణ్యం గల కార్మికుల ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఇటీవల దాదాపు 438 టెక్ కంపెనీలు సుమారు 1,37,500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. దీంతో ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకుని నిలిచే కోట అని టెక్ రంగంపై గతంలో ఉన్న భావం చెదిరిపోతున్నది. ఉద్యోగాల కొరత వల్ల H1B వీసాదారులపై విపరీతమైన ఒత్తిడి ఉంది. వీరు నిర్దిష్ట సమయంలో కొత్త ఉద్యోగాన్ని సంపాదించుకోగలగాలి, లేదంటే అమెరికాను విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అమెరికా వీసా విధానాల్లో ఇటీవల వచ్చిన మార్పులు ఇండియన్ వర్కర్ల పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి. అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ విడుదల చేసిన 2024 అక్టోబర్ వీసా బులెటిన్ రానున్న ఆర్థిక సంవత్సరానికి అందుబాటులో ఉండే ఇమిగ్రెంట్ వీసాల సమాచారాన్ని వెల్లడించింది. ఇది EB-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ సహా వివిధ వీసా కేటగిరీల్లోనూ దరఖాస్తులకు ఆందోళనను రేకెత్తిస్తుంది. కొన్ని రంగాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడి పెట్టిన వారు రెసిడెన్సీ పొందేందుకు ఇన్వెస్టర్ వీసా అవకాశం కల్పిస్తుంది. కానీ చైనా, భారత్ నుంచి వచ్చే దరఖాస్తులకు ఈ అవకాశాలు అందడంలో విపరీతమైన జాప్యం జరుగుతున్నది. H1B వీసా దరఖాస్తు రుజుము ఒక లబ్ధిదారుకు $10 నుంచి $215 పెరిగింది. అంటే 2150% పెరిగిందన్నమాట. పేపర్ ఫైలింగ్ రుజుము $460 నుంచి $780 పెరిగింది. ఓవైపు ఉద్యోగుల పరిస్థితి అనిశ్చితంగా ఉండగా ఇంత భారీగా రుజుములు పెరగడం దరఖాస్తుదారులకు దిగుబండగా మారింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు కూడా నిబంధనలు మారాయి. I-30 పిటిషన్ పేపర్ సబ్మిషన్ కు రుజుము $675, ఆన్లైన్ లో దాఖలు చేస్తే వసూలు చేసే రుజుము $625 పెరిగింది. అసైలం పిటిషన్ కు కొత్తగా $600 ఫీజును నిర్ణయించారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ MFJ వీసాల కోసం దరఖాస్తు చేస్తే పాస్పోర్ట్లకు సంబంధించి అదనపు తనిఖీలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.